ఇండ్లు కేటాయించాకే నిర్మాణమట. దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగానే కేటాయింపు. ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్లకు సర్కారు కొత్త విధానం తీసుకొచ్చిందట. ఇప్పుడు ఈ హైదరాబాద్లో అట 1,00,000 ఇండ్లు కడతారట. హైదరాబాద్ అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఈ క్యూర్ అనేదో పెట్టిరు కదా, జిహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 ఇండ్లు కడతారట. ఆ 1,00,000 ఇండ్లకు సంబంధించి మొన్నేదో గైడ్లైన్స్ రిలీజ్ చేశారు, మార్గదర్శకాలు. దాంట్లో భాగంగా పైలట్ కింద 7,000 ఇండ్లు ఫస్ట్ కట్టబోతున్నారట. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్. ఎట్లుంటుందట, ఇగో ఇందిరమ్మ ఇండ్ల టవర్ల నమూనా చిత్రం అడిగో ఈ రకంగా ఉంటాయట. ఇది మనం చూసిందే కదా, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల లాగా అంతకుముందు రాజీవ్ గృహకల్ప కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇండ్లలాగా నిర్మాణం చేయబోతున్నారట. ఇప్పుడు ఒక్కసారి రాజీవ్ గృహకల్పకి కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చూసిరండి, వాటి మెయింటెనెన్స్ అవి కట్టినవి ఎంత వరస్ట్గా ఉంటాయో. సరే అది పక్కన పెడితే మరి ఇది ఎట్లా అంటే, ఇప్పుడు ఇది 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 ఈ ఇల్లు రావాలంటే ఎట్లా అంటే మీరు 6 లక్షలు రెడీ చేసుకోవాలి. 6 లక్షలు రెడీ చేసుకొని 4 విడతలుగా చెల్లిస్తూ పోతే ప్రభుత్వం ఇంకొక 5 లక్షలు యాడ్ చేసి రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేసి మీకు ఆ ఇల్లు మీ చేతిలో పెడుతుంది. సో ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలా, మీ చేతిలో 6 లక్షలు ఉండాలి. ఇగో ఇల్లు కేటాయించాకే నిర్మాణం. ఫస్ట్ అంటే ఇల్లు కేటాయిస్తారట, అంటే ఎవరికి ఇల్లు వస్తుంది అనేది ముందే కేటాయిస్తారు. లాటరీ తీస్తారు. ఇప్పుడు 100 మంది అప్లై, 1000 మంది అప్లై చేసారు, 100 ఇండ్లు ఉన్నాయి. సో 100 ఇండ్లని ఫస్ట్ లాటరీ తీసిన తర్వాత లాటరీ తీసి ఇక మీకు ఇల్లు వచ్చిందని లాటరీ వచ్చి అంటే ఎవరికైతే ఇల్లు లాటరీ తీస్తారో వాళ్ళు ఆ 6 లక్షలు 4 విడతలుగా కడుతూ పోతున్నప్పుడు ఆ ఇల్లుని ప్రభుత్వం కూడా ఇంకొక 5 లక్షలు యాడ్ చేసి ఆ ఇల్లు నిర్మాణం చేసి రిజిస్ట్రేషన్ చేసి మీ చేతిలో పెడుతుంది. ఇప్పుడు ఎందుకు మరి ముందే కేటాయిస్తున్నారు? ఇల్లు కట్టిన తర్వాత కదా లాటరీ తీసేదానంటే 6 లక్షల రూపాయలు మీరు ఇవ్వాలి కదా. సో అందుకోసం ముందే లాటరీ తీసి మీకు ఇల్లు కేటాయిస్తారు. మరి ఇప్పుడు కేటాయించిన తర్వాత 6 లక్షలు, ఇల్లు కట్టిన తర్వాత 6 లక్షలు కాదు కదా, 4 విడతల్లో ఇవ్వాలి కదా. సో కాబట్టి బిఫోర్ లాటరీ తీసి ఇల్లు కేటాయించి మీరు 6 లక్షలు రెడీ చేసుకోవాలి, 4 విడతలుగా కట్టాలి. ప్రభుత్వం ఆ ఇల్లు కట్టుకుంటూ పోతుంది ఇంకొక 5 లక్షలు యాడ్ చేసి. లబ్ధిదారుగా ఎంపిక కాగానే లక్ష చెల్లించాలన్నట. సో మీరు లాటరీలో మీ పేరు రాగానే ఫస్ట్ మీరు 1,00,000 రూపాయలు రెడీ చేసుకోవాలి. అంటే దీని ఉద్దేశం ఏందన్నట్టు, నువ్వు లాటరీకి పోయేటప్పుడే నువ్వు 1,00,000 రూపాయలు జేబులో పెట్టుకొని పోవాలి. నీకు వస్తుందా రాదు తర్వాత సంగతి. లబ్ధిదారుగా ఎంపిక కాగానే 1,00,000 రూపాయలు కట్టాలి. మిగిలిన 5 లక్షలు వాయిదాల పద్ధతిలో కట్టాలి. యూడిఎస్ కింద ఒక్కో లబ్ధిదారుకు 17 నుంచి 22 గజాల స్థలం ఉచితంగా రిజిస్ట్రేషన్. 20 నుంచి 30 లక్షల విలువ చేసే స్థలం, 10 అంతస్తులుగా టవర్లు. ఒక్కో యూడిఎస్ అంటే ఏంది, అన్డివైడెడ్ షేర్. అంటే ఒక అపార్ట్మెంట్ కట్టినప్పుడు, అపార్ట్మెంట్ అని ఒక ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు ఆ అపార్ట్మెంట్ ఎంత భూమిలో అయితే ఉంటుందో ఆ భూమిని ఎవరైతే ఫ్లాట్ ఓనర్స్ ఉంటారో వాళ్ళందరికీ డివైడ్ చేస్తారు కదా, దాన్నే అన్డివైడెడ్ షేర్ అంటారు. సో అయితే మీకు ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ మీకు 520 గజాల స్క్వేర్ ఫీట్ల ఏదైతే మీకు ఫ్లాట్ మీ చేతిలో పెడతారో దాంట్లో అన్డివైడెడ్ షేర్ 17 నుంచి 22 గజాలు ఉంటుందట. ఓకే, 20 నుంచి 30 లక్షల విలువ చేసే స్థలం అట. అది 10 అంతస్తులుగా టవర్లట. ఒక్కో ఫ్లోర్లో 12 ఫ్లాట్లు ఉంటాయట. 4 బ్లాకుల్లో కలిపి 480 ఫ్లాట్ల నిర్మాణం చేపడతారట. టోటల్ 4 బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క టవర్ 10 అంతస్తులు ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్లో 12 ఫ్లాట్లు ఉంటాయట. ప్రతి బ్లాక్లో 2 మెట్ల మార్గాలు ఉంటాయి, 2 లిఫ్టులు ఉంటాయి. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యం అట. సో ఇది విధానం అన్నమాట. ఫస్ట్ డేనే 115 దరఖాస్తులు వచ్చినాయట. ఇప్పుడు ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. నెక్స్ట్ అదే ఇప్పుడు ఆ ఎలక్షన్స్ రాగానే లాటరీ తీయబోతున్నాం, ఎలక్షన్లు అయిపోగానే ఇక మీకే అని అంటారు. కథం, ఇక జనాలు అలర్ట్గా ఉండాలి. అమ్మాయి ఓటు వేయకపోతే మనకి ఇల్లు రాదేమోరా బాబు అని చెప్పి ఇక జనాలు అంతా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గుద్దాలి. ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఏదే గతంలో కేసీఆర్ కూడా ఇదే పని చేసింది కదా. ఫస్ట్ డే 115 దరఖాస్తులు వచ్చినాయట. ఎల్ఐజీ ఇండ్ల దరఖాస్తుకు సాంకేతిక సమస్యలు. సాయంత్రం 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ. అయితే బీజేపీ ఏమంటుందంటే ఇందిరమ్మ ఇండ్లతో సర్కారు కొత్త నాటకం స్టార్ట్ చేసింది జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అని ఆయన ఆరోపిస్తున్నాడు. లక్షలాది మంది అర్హులు ఉంటే 7,000 ఫ్లాట్లకే నోటిఫికేషన్ ఎట్లిస్తారు? ఇందిరమ్మ ఇండ్ల పేరుతో దోపిడీ. గతంలో నిర్మించిన ఇండ్లు అర్హులకు ఇవ్వాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇది జెన్యూన్ డిమాండే. ఎందుకంటే మీరు చూడండి, కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు కొన్ని అట్లనే ఉన్నాయి. మేము జవహర్ నగర్ వెళ్ళండి, మీరు జవహర్ నగర్లో దాదాపు 2,000 ఫ్లాట్లు ఇవ్వచ్చు. మరి ఏం చేసిరే మళ్ళీ మేము పోలేదు, కానీ 2 ఏళ్ల కింద పోయినాము. అద్భుతమైన కన్స్ట్రక్షన్, అది చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. మరి ఆ ఇండ్లు
అసలు అప్పటికే 12 ఏళ్ళుగా అది పడవబడే ఉన్నాయి. అట్లాంటివి ఫస్ట్ మీరు త్వరితగతిన అందరికి ఇచ్చే ప్రయత్నం చేయండి కదా. పట్టణ ప్రాంత గృహ నిర్మాణ కార్యక్రమం కింద హైదరాబాద్లోని క్యూర్ పరిధిలో నిర్మించబోతున్న ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్ల పథకంలో ప్రభుత్వం సరికొత్త విధానం అమలు చేయబోతున్నది. ఇండ్లు నిర్మించిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేయడం కాకుండా ముందుగానే లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇండ్లు కేటాయించిన తర్వాతే నిర్మాణం చేపట్టబోతున్నది. ఒకవేళ నిర్మించదలచిన ఇండ్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే అందరి సమక్షంలో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దీంతో నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఇబ్బంది రాకుండా ఉంటుందని, అంతేకాకుండా కేటాయింపులు పోగా ఇంకా ఎంతమందికి ఇల్లు అవసరమనేది ముందుగానే తేలిపోతుందని, దాంతో తదుపరి నిర్మాణాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇదో పెద్ద ఇది చెత్త. ఇల్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారంటే లక్షల మంది ఉన్నారు హైదరాబాద్లో. దానికి ఆల్రెడీ మీరు గైడ్ లైన్స్ పెడతారు, 10 ఇయర్స్గా ఇక్కడే నివాసం ఉండాలి, ఇవన్నీ రకరకాల గైడ్ లైన్స్ మీరు పెట్టిరు కదా ఆల్రెడీ. ఈ 7,000 ఇచ్చిన తర్వాత నాడు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారో లెక్క తెలుస్తారట. అబ్బా 7,000 మంది ఉన్నారా? 7,000 ఉన్నారా లేరా, అంతకంటే తక్కువనే ఉన్నారా అనే డౌట్ ఏమన్నా వస్తే అప్పుడేమన్నా ఆలోచించాలా. లక్షల మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ 7,000కి. నిన్న నేను దీని మీదనే వీడియో చేస్తే చాలామంది ఏమంటున్నారంటే ఏదో ఒకటి ఇస్తున్నారు కదా, తీసుకోవచ్చు కదా, అరే ఆ 5 లక్షలన్నా ఇస్తున్నారు కదా, ఇదేనా మన బతుకు? 5 లక్షలన్నా ఇస్తున్నారు కదా, హైదరాబాద్లో ఇల్లు ఉత్తగానే వస్తుందా? 6 లక్షలు కడితేంది? ఇప్పుడు పేదోడు 6 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి మీరు ఒక్కసారి చెప్పండి. మీరు హైదరాబాద్లో ఇప్పుడు ఇల్లు కావాలంటే మీరు 6 లక్షలు రెడీ చేసుకోవాలి. ఇదేదో గవర్నమెంటే ఉన్న ప్లేస్ అయితే బొచ్చడు ప్లేస్ ఉంది కదా సిటీలో, ఎన్నో ఒక దగ్గర. అదే ప్లేస్లో మీరే ఆ ఇల్లు కట్టించి ఇచ్చేయచ్చు కదా. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి 6 లక్షలు దేనికి? ఏందో ఏమనంటే ఈ రిజిస్ట్రేషన్ ఫ్రీ చేస్తున్నాం, ప్రతిదీ పేదోడు అన్న తర్వాత మీరు ప్రతిదీ ఫ్రీగా చేస్తే వచ్చే ఇబ్బంది ఏంది? వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇల్లే కదా, అది ప్రభుత్వం బాధ్యత కదా. హైదరాబాద్ లాంటి ఏరియాలో ఇల్లు కొనాలంటే కట్టాలంటే అది మామూలు వాళ్ళకే సాధ్యం కాదు, మిడిల్ క్లాస్ ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకే సాధ్యం కాదు. ఇప్పుడు 6 లక్షలు ఎక్కడి నుంచి తేవాలా? కూలీ పని చేసుకుంటూ వాళ్ళు ఉంటారు, లేబర్ పని చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు అట్లా ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ 6 lakhs ఎక్కడి నుంచి తేవాలా? ఇందిరమ్మ ఇంటి కోసం ఎంపికైన లబ్ధిదారు తన వాటాకు సంబంధించిన 6 లక్షల్లో ఇంటి కేటాయింపు జరగగానే ₹1,00,000 కట్టాలి. మిగిలిన 5 లక్షలు ఇంటి నిర్మాణం పూర్తయ్యేలోపు 4 విడతల్లో చెల్లించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నారు. అయితే ఎల్ఐజీ కింద నిర్మించే టవర్లు ఎలా ఉంటాయి, ఫ్లాట్ లోపలి విస్తీర్ణం ఎట్లా ఉంది, ఎన్ని బ్లాకుల్లో నిర్మించారు అనే వివరాలు వీళ్ళకి దొరికినాయట ఈ పేపర్ వాళ్ళకి. ఇగో ఇట్లుంటుందట. ఇదట హాల్ అట, ఇది కిచెను, ఇది వాష్రూము, ఇది బెడ్రూమ్. సో హాల్, కిచెన్, వాష్రూమ్ అండ్ బెడ్రూమ్. సో ఇట్లా ఈ రకంగా ఉంటుందట. ఎంత ఇది? 520 చదరపు అడుగుల్లో దీన్ని నిర్మించబోతున్నారు. ఒక్కో ఫ్లాట్ 528 స్క్వేర్ ఫీట్స్. 4 బ్లాకులు, ఒక్కో బ్లాక్లో 120 ఫ్లాట్లు ఉంటాయట. ఇందిరమ్మ ఎల్ఐజీ అంటే ఇది 16 నియోజకవర్గాలు అనమాట. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కోర్ హైదరాబాద్లో ఉన్న 16 నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాలు ఇంటూ 480. ఒక్కొక్క నియోజకవర్గంలో 480 కడతారట. ఇక 480 అంటే ఏ మూలకు పోతాయో అవి. ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్ల పథకంలో భాగంగా క్యూర్ పరిధిలో గుర్తించిన 16 స్థలాల్లో తొలి విడతలో పైలట్ విధానంలో టవర్లు నిర్మించబోతున్నారు. ఒక్కో స్థలంలో 4 బ్లాకుల చొప్పున వీటిని నిర్మిస్తారు. ఒక్కో బ్లాక్లో 120 ఫ్లాట్లు ఉండబోతుండగా ఒక్కో అంతస్తులో 12 ఫ్లాట్లు నిర్మించేలా అపార్ట్మెంట్లు డిజైన్ చేశారు. మొత్తంగా 4 బ్లాకుల్లో కలిపి 480 ఇండ్లు నిర్మిస్తారు. మొత్తం 16 ప్రాంతాల్లో నాంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిధిలో రెడ్ హిల్స్, హకీంపేట్, దర్గా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ సమీపంలో మాత్రం 360 ప్లస్ 120 చొప్పున 2 విధానాల్లో నిర్మిస్తారు. ఈ అపార్ట్మెంట్స్లోని ఒక్కో బ్లాక్లో 2 మెట్ల మార్గాలు, 2 వైపులా లిఫ్ట్ సౌకర్యం కల్పిస్తారు. ఈ టవర్స్లో తూర్పు, పడమర వైపు ఉండేలా ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కో ఫ్లాట్లో హాల్ విస్తీర్ణం 20 అడుగుల నిలువు ఉంటుందట. సో 9 అడుగుల నిలువు, 4.5 వెడల్పుతో, అంటే పొడవు వెడల్పుతో, కిచెన్ 5 to 6 విస్తీర్ణంతో, బెడ్రూమ్ 9 to 10
అడుగుల్లో యుటిలిటీ ఏరియా అంట, మళ్ళీ కారిడార్ ఏదో ఉంటుందట. సో అట్లా ఆ అడుగుల విస్తీర్ణంలో కలిపి మొత్తం 528 చదరపు అడుగుల్లో దీన్ని నిర్మాణం చేస్తున్నారట. ఇందిరమ్మ ఎల్ఐజీ పథకం కింద నిర్మించే టవర్స్లో ఇల్లు పొందే లబ్ధిదారులకు ప్రభుత్వం స్థలాన్ని కూడా ఇస్తున్నదట. అయితే ఇల్లు విస్తీర్ణం 528 చదరపు అడుగులు కాగా నిర్మించిన టవర్లు అక్కడున్న స్థలాన్ని బట్టి ఒక్కో లబ్ధిదారుకు సుమారు 17 నుంచి 22 గజాల వరకు స్థలం దక్కుతుందట. విషయం ఏంటంటే ఇప్పుడు అదేదో వీళ్ళు గమ్మతున్నది చెప్పడం కూడా ఎంత గొప్పగా చెప్తారంటే, ఇల్లుతో పాటు స్థలం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇల్లుతో పాటు స్థలం కాదు, అది అన్డివైడెడ్ షేర్ అంటారు దాన్ని. ప్రతి అపార్ట్మెంట్లో దాని భూభాగం ఏదైతే ఉంటుందో, అపార్ట్మెంట్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉంటుందో అందులో నివసించే వాళ్ళందరికీ డివైడ్ చేస్తారు. అది మన సేల్ డీడ్లో ఉంటుంది అది. సో నీ 528 చదరపు అడుగుల ఆ ఫ్లాట్కి సంబంధించిన ల్యాండ్ ఎంత వస్తుందో అది నీ పేరుతోనే ఉంటుంది. కొత్తగా చెప్పేది ఏముందండి, కామెడీ కాకపోతే. సో దాని వాల్యూ 22 లక్షలని దాన్ని మళ్ళీ సపరేట్గా దాన్ని రాసి, అంటే మీరు 6 లక్షలు ఎందుకు అడుగుతున్నారని అంటారు కదా. హే 22 లక్షల స్థలం మీకు వస్తుంది కదా అని చెప్పుకోవడానికి. ఫ్లాట్ ఇచ్చినప్పుడు ఫ్లాట్ కింద ఉన్న భూమి కూడా వాళ్ళదే అవుతుంది కదా. ఆ స్థలాన్ని లబ్ధిదారు పేరిట, అంటే మహిళ పేరు మీద ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి సేల్ డీడ్ను వారికి ఇస్తుందట. దీని ప్రకారం ఒక్కో లబ్ధిదారుకు 20 నుంచి 30 లక్షల విలువ చేసే ఆస్తి దక్కుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఉదాహరణకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, జూబ్లీ హిల్స్, రాయదుర్గం లాంటి ప్రాంతాల్లో మార్కెట్ విలువ ప్రకారం గజం 1,50,000 నుంచి 2 లక్షల వరకు ధర పలుకుతున్నది. దీని ప్రకారం ఒక్కో లబ్ధిదారు పేరు మీద 40 లక్షల వరకు ఆస్తి వస్తుందని గృహ నిర్మాణ శాఖ వర్గాలు అంటున్నాయి. అల్పాదాయ వర్గాలు ఏడాదికి 6 లక్షల ఆదాయం ఉన్నవారికి ఇబ్బంది లేకుండా సేల్ డీడ్ను బ్యాంకులో పెట్టుకొని రుణం పొందేలా ప్రభుత్వం సహకరిస్తుంది. తద్వారా ప్రస్తుతం నివసిస్తున్న ఇండ్లకు అద్దె రూపంలో చెల్లించే మొత్తాన్ని సొంత ఇంటి కోసం తీసుకున్న బ్యాంకు రుణానికి వాయిదా పద్ధతిలో చెల్లించుకోవచ్చని పేర్కొంటున్నారట. ఏందో జనాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం అన్నమాట. 6 లక్షలు ఎందుకు మీరు కట్టాలి అన్న దాని విషయంలో. ఈ 12 నెలల్లో కంప్లీట్ చేస్తారంటే 1 ఇయర్లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తారట. ఇటుకలే లేకుండా ఇంటి నిర్మాణం చేస్తారట. ఇంటి నిర్మాణంలో ఇసుక, సిమెంటు, స్టీల్తో పాటు ఇటుక కూడా ముఖ్యం. అయితే ప్రభుత్వం నిర్మించే ఎల్ఐజీ అపార్ట్మెంట్లు మాత్రం ఇటుక లేకుండా నిర్మిస్తారట. ఇందుకోసం షీర్ వాల్ టెక్నాలజీని వినియోగిస్తారట. ఈ విధానంలో అపార్ట్మెంట్ ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం, డిజైన్ అన్నీ ముందుగానే ఖరారవుతున్నాయి. దీని ప్రకారం కింది నుంచి పై అంతస్తు వరకు అంతస్తుల వారీగా కాంక్రీట్తోనే గోడలు నిర్మిస్తారట. అంటే సిమెంట్తోనే ఉంటాయట గోడలు కూడా. ఈ విధానంలో నిర్మాణం త్వరితగతిన పూర్తవడంతో పాటు ఏండ్ల తరబడి మన్నిక ఉంటుందని గృహ నిర్మాణ శాఖలోని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నిర్మిస్తున్న 30-40 అంతస్తుల అపార్ట్మెంట్లు కూడా ఇదే విధానంలో కడుతున్నారట. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ లేకుండా నూతన టెక్నాలజీతో ఏండ్ల పాటు మన్నికగా ఉండేలా ఈ ఎల్ఐజీ టవర్లు నిర్మిస్తారట. ఇక మరి చూడాలిగా. ఫస్ట్ డే 115 దరఖాస్తులు వచ్చినాయట. ఎల్ఐజీ ఇండ్ల దరఖాస్తుకు సాంకేతిక సమస్యలు మధ్యాహ్నం 2 గంటలకు మొదలైందట. కానీ వెంటనే ఆపేసిరట. ఇక స్టార్టింగ్ కాబట్టి వస్తాయి. ఇది ఫీజు ఏంటంటే ఫస్ట్ 100 రూపీస్ కట్టాలా, 100 రూపీస్తో పాటు ఇంకెంత 10,000 కట్టాలా. 100 రూపీస్ ప్లస్ 10,000. మీకు ఎప్పుడైతే లాటరీ తీస్తారో లాటరీ తీసినప్పుడు 100 రూపాయలు మళ్ళీ రిటర్న్ ఇయర్ కానీ 10,000 రిటర్న్ ఇస్తారు. ఒకవేళ ఇల్లు రాకపోతే, ఒకవేళ ఇల్లు వచ్చిందనుకో మీకు 10,000 వాళ్ళే తీసుకుంటారు. సో మీరు ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి 100 రూపాయలు కట్టాలి. ఇగో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు చెల్లించే ఫీజు విషయంలో అప్లికేషన్ సాఫ్ట్వేర్లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందట. ప్రస్తుతం దరఖాస్తుకు 100 రూపాయలు, ఇంటి టోకెన్ అడ్వాన్స్ కింద 10,000, మీ సేవా ఛార్జీలు 62 రూపాయలు కలిపి మొత్తం 10,162 రూపాయలు అవుతున్నది. ఈ మొత్తాన్ని దరఖాస్తుదారు తన ఖాతా నుంచి కానీ క్యూఆర్ కోడ్ విధానంలో కానీ చెల్లించాలి. ఎందుకంటే దరఖాస్తు సమయంలో బ్యాంకు ఖాతా నెంబర్ తీసుకోవడం లేదు. దరఖాస్తుదారుకు ఒకవేళ ఇల్లు రాకపోతే టోకెన్ అడ్వాన్స్ను వెనక్కిచ్చే సందర్భంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు దృష్టి సారించి పేమెంట్ ఆప్షన్ను దరఖాస్తుదారు ఫోన్ నెంబర్కు వెళ్లేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలి అని సూచనలు వస్తున్నాయట. దరఖాస్తుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ మీ సేవ 8096958096 నెంబర్ ద్వారా అందుబాటులోకి వచ్చే చాట్ బోర్డ్ కూడా ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదట. వాట్సాప్ మీ సేవ నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెట్టగానే కొన్ని సర్వీసులు వినియోగించుకునేందుకు వివరాలు ఇస్తున్నది. కానీ ఎల్ఐజీ ఇందిరమ్మ ఇండ్ల ఆప్షన్ను మాత్రం చూపించట్లేదట. మాన్యువల్గా పేరు ఎంటర్ చేయగానే మీ సేవా సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోండి అని మెసేజ్ వస్తున్నది. దీనిపైన కూడా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందట. ఇప్పుడు ఈ 10,000 కట్టుడు కూడా ప్రజలకు సమస్యనే. నేనేమంటున్నంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళ పరిస్థితి ఏందని అడుగుతున్నా.
కొంతమందికి అనిపిస్తుంది 10,000 కదా కడితేంది, 6 లక్షలే కదా ఇవ్వచ్చు కదా, ఇల్లు వస్తుంది కదా, మనం చెప్పడానికి బాగుంటుంది. కానీ పూట పూటకి తిండి కోసం కష్టపడే ఆ నిరుపేదలకి ఆ డబ్బులు చాలా కష్టంగా ఉంటుంది. మనం అది అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాలు అది అర్థం చేసుకోవాలి. కాకపోతే కొంచెం మీరు అవసరమైతే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూడండి. కొంత ఇల్లు లేని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొంత ఉండగలిగే వాళ్ళకి ఆ రేటు పెట్టండి. కానీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇట్లాంటి ఛార్జెస్ పెట్టడం వల్ల వాళ్ళు అప్లై కూడా చేసుకోలేరు. ఇది మన వల్ల కాదని ఆయన వదిలేస్తారు వాళ్ళు. మీరు స్టార్టింగే ₹1,00,000 కట్టాలి లాటరీ రాగానే అంటే ఎక్కడి నుంచి తెస్తారు? మళ్ళీ మిగతా 4 విడతల్లో 5 లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు? మొత్తం 6 లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు? ఎందుకు ప్రభుత్వం అంత ఇదిగా ఉందా? కట్టలేదా? ఫ్రీగా కట్టించి ఇవ్వలేదా పేదలకి? బీబీ నగర్ హాస్పిటల్ చూడండి అన్న. ఏమైంది బీబీ నగర్ హాస్పిటల్కి? బిల్డింగ్ అయితే గట్టిగా కనబడుతుంది కానీ లోపల ఎట్లున్నదో. కరెక్ట్ అన్న. చలో. సో ఎవరైనా హైదరాబాద్ ఇండ్ల వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే దీన్ని గమనించండి. సో మీ అధికారులని మీ సేవా సెంటర్లని దగ్గరికి వెళ్తే మీరు ఇప్పుడు స్టార్టింగ్ అంతా హడావుడి ఉంటుంది, నెమ్మదిగా అప్లై చేసుకోవచ్చు. ఇదంతా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టార్గెట్, సింపుల్ చెప్పాలంటే.